హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో సైన్స్కి వచ్చేసి సైన్స్లో స్ట్రక్చర్ ఆఫ్ లీవ్స్ చూద్దాం. సో లీవ్స్ వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ లీఫ్, రెండు కాంపౌండ్ లీఫ్. సింపుల్ లీఫ్ అంటే చూడండి, సో మనకి ఒకే ఒక ఆకు ఉంటుంది ఒక స్టెమ్కి. సో ఇక్కడ మనకి చూసుకుంటే చిన్నది మనకి ఇట్లా చిన్న స్టెమ్ లాగా వచ్చేసి ఇలా ఒకదానికి ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ అలా ఆకులు ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటారంటే కాంపౌండ్ లీఫ్ అని అంటారు. ఓకేనా? సో ఇలా ఉంటాయి అరేంజ్మెంట్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి వేప చెట్టు చెప్పచ్చు, నేమ్ లీఫ్. ఓకేనా? సో అలాగే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ చూసుకుంటే, సో ఇప్పుడు చూడండి ఇది స్టెమ్ కదా, ఈ స్టెమ్ కానుకొని ఇక్కడ దీని యొక్క ఇది లీఫ్, ఈ లీఫ్కి ఇక్కడ టిప్ ఉంటుంది. సో దీనికి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కదా, సో దీన్నే యాక్సిల్ అంటారు. ఓకేనా? అలాగే సో ఫస్ట్ ఈ లీఫ్కి సపోర్ట్ చేసే ఈ స్టెమ్నే మనం ఏమంటారంటే పెటియోల్ అంటారు. ఓకేనా? అలాగే ఇది లీఫ్ కదా, సో ఈ లీఫ్ యొక్క మార్జిన్, సో దీన్ని సో ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, సో దీన్నే మనం ఏమంటారంటే మార్జిన్ అని చెప్తాం. ఈ లీఫ్ యొక్క టిప్నే అపెక్స్ అంటాం. లీఫ్ యొక్క టిప్నే అపెక్స్ అని అంటాం. సో అలాగే ఈ లీఫ్ వచ్చేసి ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంది అంటే, సో లీఫ్లో ఒక సబ్స్టాన్స్ ఉంటుంది, సో దాన్నే క్లోరోఫిల్ అంటారు. ఈ క్లోరోఫిల్ అందులో ఉండడం వల్లనే మనకి లీఫ్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి లీఫ్లో స్మాల్ పోర్స్ ఉంటాయి, హోల్స్ లాగా ఇలా స్మాల్ పోర్స్ ఉంటాయి. సర్ఫేస్ మీద ఉంటాయి, అలాగే బాటంలో కూడా ఉంటుంది. లీఫ్స్ పైన ఉంటుంది, కింద కూడా ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటారంటే స్టొమాటో అంటారు. ఈ స్టొమాటో దేనికి యూజ్ అవుతుంది అంటే, సో గాలిలో ఉండే ఆక్సిజన్ని తీసుకోవడానికి, ఆక్సిజన్ని రిలీజ్ చేయడానికి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడానికి. ఓకేనా? సో లీఫ్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఏదైనా కానీ ఎక్సెస్ అయ్యేదాన్ని సో దాన్ని రిమూవ్ చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ సో ఏవి యూజ్ అవుతాయి? స్టొమాటో అనేది యూజ్ అవుతాయి. స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి లీఫ్ పైన అలాగే కింద. సో వీటిని మనం ఏమంటాం? స్టొమాటో అంటాము. సో వీటి యొక్క మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఆక్సిజను అలాగే కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి ఏం చేస్తాయి? తీసుకుంటాయి, ఆక్సిజన్ వచ్చేసి పంపించేస్తాయి. ఓకేనా? ఆక్సిజన్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మెయిన్గా స్టెమ్ లాగా ఇలా ఉంటుంది కదా ఒక లైను, మెయిన్. సో మెయిన్ వీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే మిడ్రీడ్ అంటాం. ఓకేనా? మిడ్రీడ్ అంటాం. సో నెక్స్ట్ దీనికి ఇలా స్మాల్ వీన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ స్మాల్ వీన్స్ వచ్చేసి ఇక్కడ ఇది వీన్ అంటారు, ఇది మెయిన్గా వీన్. సో దీనికి మళ్ళీ స్మాల్గా ఉంటాయి, ఇలా స్మాల్ బ్రాంచెస్ అనేవి వచ్చింటాయి. సో వీన్ని వెనులెస్ అంటారు, వెనులెస్. సో అలాగే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి లీఫ్ యొక్క బ్రెడ్త్ని, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు దీన్ని ఏమంటారంటే ఈ పోర్షన్ని లీఫ్ బ్లేడ్ లేదా లామినా అని అంటారు. ఓకేనా? లామినా అని అంటారు. సో అలాగే మనకి వీన్స్ అనేవి వేటికి యూజ్ అవుతాయంటే, సో వాటర్ ట్రాన్స్పోర్ట్కి, అలాగే మినరల్స్కి, ఫుడ్ ట్రాన్స్పోర్ట్కి, స్టెమ్ నుంచి వీటి నుంచి స్టెమ్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో అది అనమాట మెయిన్ దాని యొక్క యూజ్. సో అలాగే వెనేషన్ అంటే ఏంటి అంటే, సో ఇవి టర్మ్స్ అనమాట, టర్మినాలజీ చూసుకుంటే వెనేషన్ అంటే ఇప్పుడు ఇది లీఫ్ కదా, ఈ లీఫ్లో మనకి వీటిని ఏమంటారు? వీన్స్ కదా. ఈ వీన్స్ యొక్క అరేంజ్మెంట్ గురించి చెప్పడాన్ని వెనేషన్ అంటారు. ఈ వెనేషన్ వచ్చేసి టూ టైప్స్, రెక్టికులేట్ వెనేషను అలాగే ప్యారలల్ వెనేషన్ అని ఉంటాయి. ఈ ప్యారలల్ వెనేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే బనానా లీఫ్లో, కోకోనట్ లీఫ్లో, ఇందులో మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్యారలల్గా ఉంటాయి వీన్స్, సో దీన్నే ప్యారలల్ వెనేషన్ అని అంటారు. రెక్టికులేట్ వెనేషన్ అంటే సో ఎలా అంటే అలా ఉండడం. సో దీన్ని హైబిస్కస్లో చూడొచ్చు, హైబిస్కస్ లీఫ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫిలోటాక్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టెమ్ ఉంటుంది కదా మనకి ట్రీకి, ఈ స్టెమ్కి లీఫ్ యొక్క అరేంజ్మెంట్నే
లీఫ్ యొక్క అరేంజ్మెంట్నే ఫిలోటాక్సీ అని అంటారు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంది. ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ లీఫ్ ఇక్కడ ఉంటే దీనికి ఆపోజిట్లో ఒక లీఫ్ ఉండడం, దీన్నే ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటే ఆల్టర్నేట్గా ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉండడం, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉండడం. నెక్స్ట్ రోల్ ఫిలోటాక్సీ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ టైప్ ఉంది మనకి లీఫ్స్ అరేంజ్మెంట్ స్టెమ్కి. సో దీన్నే మనం ఏమంటాం ఫిలోటాక్సీ అని అంటారు. సో ఇది మార్జిను, ఇది మిడ్ రిబ్బు, సో వీన్స్, సో ఇలా లైన్స్ ఉండడాన్ని వీన్స్ అంటారు. ఈ వీన్స్కి మళ్ళీ బ్రాంచెస్ని వెనులెస్ అంటారు. లీఫ్ యొక్క బ్రెడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఓవరాల్గా లీఫ్ బ్లేడ్ లేదా లామినా అంటారు. ఇది అపెక్స్, ఇది యాక్సిల్, ఇది వీన్, ఇది మార్జిన్ అవుట్లైన్ని. అలాగే స్టొమాటా అంటే స్మాల్ హోల్స్. సర్ఫేస్ కంటే బాటంలో పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో పోర్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంది? సో వాటర్ ఎక్కువైన ఎక్సెస్ వాటర్ని వేపర్ ఫార్మేట్లో రిలీజ్ చేసాయి, దాన్నే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. సో ఇవి ఏవి రిలీజ్ చేసేది? పోర్స్. స్టొమాటో వచ్చేసి రిలీజ్ చేస్తాయి ఎక్సెస్ వాటర్ని వేపర్ ఫార్మేట్లో బయటికి పంపించేస్తాయి, దాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అని అంటారు. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ లీవ్ సంబంధించిన మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.